నమస్తే అండి. ఇప్పుడు నిన్న మన సుప్రీంకోర్టులోకి వచ్చేసరికి తిరుమల లడ్డు గురించి జరిగిన సుప్రీంకోర్టు వర్సెస్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్కి మధ్య జరిగిన సంభాషణలోని కొన్ని ముఖ్యమైన అంశాలు అన్నమాట. అంటే ఒక కేసులో అన్ప్రిపేర్డ్గాను కేసులో గ్రావిటీ లేకుండా వెళ్ళి కోర్టు ముందుకెళ్ళి ఒక అడ్వకేట్ నించుంటే ఎలాంటి చివాట్లు పడతాయి, ఎలాంటి చీత్కారాలకు గురవుతారు, లేకపోతే ఎలా అభాసుపాలు అవుతారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టులో బెంచ్ ఎదురుగా జరిగిన వాదోపవాదనలు. సో కల్తీ నెయ్యికి సుప్రీంకోర్టులో బెంచ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, దానికి టీడీపీ గవర్నమెంట్ తరఫున సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేస్తున్నటువంటి అడ్వకేట్ లూత్రా చెప్పిన ఆన్సర్స్ ఏంటి. సో బ్రీఫ్గా వాటిని చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో ఫస్ట్ కల్తీ నెయ్యి వాడారా అనే క్వశ్చన్ని సుప్రీం అడిగితే గతంలో కూడా సరఫరా చేశారు అంటారు. వాడారా లేదా అనే సుప్రీంకోర్టు అడిగితే వాడారని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. గతంలో వాడింది అసలు దానికి కూడా ఎవిడెన్స్ లేదు. మళ్ళీ గతంలో వాడారని వేగ్గా చెప్పేశారు, కానీ ఫర్ దాట్ కూడా ఎవిడెన్స్ లేదు గతంలో వాడారనే దానికి. సెకండ్ క్వశ్చన్కు సుప్రీం నుంచి కల్తీ నెయ్యి వాడారు అని వాడలేదు అనేది టీటీడీ ఈవో ప్రకటించారు కదా అంటే దానికి లూత్రా ఆన్సర్ ఏంటి అంటే కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నాను అంటాడేంటినా. కల్తీ నెయ్యి అసలు వినియోగం జరిగిందా లేదా కూడా ఈయన క్లారిటీ లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీని రిప్రజెంట్ చేసిన మన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో లూత్రా ఎంత అన్ప్రిపేర్డ్గా ఎంత వేగ్గా ఎలా మాట్లాడారో చూడండి. అసలు వినియోగం జరిగిందని భావిస్తున్నామంటాడంటే భావించడం ఏంటి, జరిగిందా లేదా, ఏ సార్ నో అంతే మీరు చెప్పాల్సింది. జరిగితే ప్రూఫ్లు సుప్రీంకోర్టు ముందు పెట్టగలగాలి మీరు బెంచ్ ముందు. సో మీ దగ్గర ప్రూఫ్లు లేవు కాబట్టి జరిగిందని భావించారని అక్కడి నుంచి డొంక తిరుగుడు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత లడ్డు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ లడ్డూలో అసలు కల్తీ జరిగిందని మీరు భావిస్తున్నారని సుప్రీంకోర్టు అడిగితే నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారన్నాడు. అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ వాడారు అనే అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి టీటీడీ కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి సీఎం ఆర్ డిప్యూటీ సీఎం కానీ ఆర్ఎల్స్ భక్తులు కానీ ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. జస్ట్ 25th ఆఫ్ సెప్టెంబర్న టీటీడీ ప్రాసిక్యూటర్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తప్ప కల్తీ జరిగింది అని, లడ్డూలో కల్తీ జరిగిందని లడ్డూని ల్యాబ్ టెస్ట్కి పంపలేదు, ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా టెస్ట్కి పంపలేదు. తర్వాత కల్తీ జరిగిందని భక్తులు ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చినట్టు దాఖలాలు లేవు. ఇలా ఏది ఎవిడెన్స్ లేకున్నా కానీ భక్తులు ఎవరికి ఫిర్యాదు చేశారు? లూత్రా గారు మీకు చేశారా, చంద్రబాబు గారికి చేశారా, పవన్ కళ్యాణ్ గారికి చేశారా, ఎవరికి చేశారు భక్తులు ఫిర్యాదు? మీకు పొసగక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలాలు రేపెట్టేదానికి మీరు భక్తుల మీద తోస్తారేంటి? అసలు భక్తులు ఎక్కడ కంప్లైంట్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, లేకపోతే ఏ ప్రజాప్రతినిధి కంప్లైంట్ చేశారు, లేకపోతే టీటీడీ కంప్లైంట్ చేశారు ఇలా కల్తీ జరిగింది అనేది? ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి తిరస్కరించిన నెయ్యిలో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఏమన్నా ఉందా అని అంటే లూత్రా దగ్గర నుంచి ఆన్సర్ లేదు. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా లూత్రా దగ్గర ఆన్సర్ దొరకలా. తయారైన లడ్డూని టెస్టింగ్కి పంపించారా? అసలు నిజంగా ఇది అసలు చాలా గ్రావిటీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే నిజంగా యానిమల్ ఫ్యాట్ వాడిన లడ్డూని అసలు టెస్టింగ్ నుంచి వెనక్కి పంపిస్తారు. ఏమైనా నెయ్యి కొంచెం అటు ఇటుగా ఉంటే ఆ ట్యాంకర్ని రిజెక్ట్ చేసేస్తారు. దాంతో లడ్డు ప్రిపేర్ చేసేదానికి ఛాన్స్ లేదు. లడ్డు ప్రిపేర్ చేయకుండా భక్తుల దగ్గరకు వచ్చి భక్తులు దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చేదానికి ఆస్కారం లేదు అసలు. సో ఇక్కడ సుప్రీంకోర్టు మంచి క్వశ్చన్ అడిగింది, తయారైన లడ్డూలు టెస్టింగ్కి పంపించారా? ఏదైనా కంప్లైంట్ ఇస్తేనే కదా దాని మీద ఎంక్వైరీ జరిగేది. సో ఇక్కడ కంప్లైంట్ లేదు, ఎంక్వైరీ లేదు. సో టెస్టింగ్కి పంపారంటే నో ఆన్సర్. మళ్ళీ ఈ రకంగా సుప్రీంకోర్టులో మొత్తం డొంక తిరుగుడు డొల్ల సమాధానాలు తప్ప ఈ లూత్రా అనే అడ్వకేట్ ఒక్క క్వశ్చన్కి సరైన సమాధానం లేదు. అంటే ఎంటైర్ ఎపిసోడ్లో ఇంత ఎక్స్పీరియన్స్ అంటారు చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ వచ్చేసి అకౌంటబుల్ గవర్నమెంట్ అంటాడు. ఇలా మీ అకౌంటబిలిటీ, మీ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఇష్యూ జరిగితే ఏదైనా రాష్ట్రంలో పర్టికులర్లీ కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే అంశాన్ని మీరు తెర మీదకు తెచ్చి రాజకీయ నాటకం ఆడాలనుకున్న క్రమంలో కనీసం ఆ పర్టికులర్ అంశానికి సంబంధించిన దాని మీద పోలీస్ ఎంక్వైరీ లేదు.
మీరు ఇష్యూను బయటికి తీసుకొచ్చిన తర్వాత సిట్ వేస్తారు. మీ దగ్గర ఎప్పుడో ఇష్యూ వస్తే మీరు సెప్టెంబర్లో దాని గురించి మాట్లాడతారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బేసిక్ అంటే కనీస కామన్ సెన్స్ లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీటీడీ టోటల్ ఈ ఎపిసోడ్లో కొంచెం అంటే కొంచెం అవగాహన లేకుండా బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేశారు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం అటు తిరిగి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇంత హడావుడిగా సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేస్తుందని వీళ్ళు ఊహించలా. సుప్రీంకోర్టు టేకప్ చేసి ఈ ఇష్యూ మీద సీరియస్ అవుద్దని గ్రహించుంటే దీన్ని ఈ మ్యానిపులేషన్ని ఇంకోలా చేసి ఉందరేమో వీళ్ళు. పాపము మ్యానిపులేషన్ అయితే చేద్దురు, మతపరమైన రాజకీయాలు చేద్దురు. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని తట్టుకునేదానికి వీళ్ళ దగ్గర ఉన్న ఒక్క ఆయుధము మతపరమైన డివిజన్ తీసుకురావడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాననేది. సో 4 గోడల, సో ఆయన క్రిస్టియానిటీని ఫాలో అవుతారనేసి, సో హిందూ క్రిస్టియన్ డివిజన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాశ్వతంగా మత ప్రాతిపదికన విడగొట్టి తద్వారా శాశ్వతమైన రాజకీయ లబ్ధి పొందాలనే కుట్ర చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేశారు. ఆ కుట్ర మొత్తాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని చేయాలనే ప్రయత్నం చేశారు. ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని చేయాలనుకున్న ఈ కుట్రని విఘ్నులు, ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ఇంటలెక్చువల్స్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వీళ్ళ నాటకం మొత్తాన్ని ఆదిలోనే బ్రేక్ చేయగలిగారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో మతపరమైన ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుప్రీంకోర్టు చాలా చాలా క్లియర్గా కట్టడి చేయగలిగింది. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మతాన్ని, దేవుణ్ణి రాజకీయంలోకి రాగద్దని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పారు నిన్న. అండ్ ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ లడ్డూలో ఆధారాలు లేవు కదా కల్తీ జరిగినట్టని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసరికి అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి తర్వాత ఇప్పుడు తిరుమల లడ్డు అంశాన్ని రిప్రజెంట్ చేసింది ఒకే లాయర్, అదే లూత్రా, చంద్రబాబు నాయుడు ఆస్థాన లాయర్ ఆయన. సో ఈ ఆస్థాన లాయర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఆస్థాన లాయర్ దగ్గర నుంచి సమాధానం లేదంటే దానికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, టీటీడీ దగ్గర లేదు. సో వీళ్ళ దగ్గర అసలు ఏ గ్రావిటీ, ఏ సబ్స్టాన్స్ లేకుండా అవతల మీద బురద పూసే ప్రయత్నం చేశారు వీళ్ళు. అండ్ ఇంకో అంశం ఏంటి అంటే నాకు చాలా బాధ కలిగించే అంశము, పవన్ కళ్యాణ్ మీరు బెత్లెహేమ్, జెరూసలేం వెళ్ళామన్నారు, మీరు అక్కడ ఏ డిక్లరేషన్ ఇచ్చారండి? లేకపోతే మీరు క్రిస్టియనా? మీరు జీసస్ క్రైస్ట్ని అక్కడ బర్త్ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు మిమ్మల్ని డిక్లరేషన్ అడిగారా వాళ్ళు? మీరు ఇచ్చారా? పోనీ మీరు అక్కడ అడగనప్పుడు డిక్లరేషన్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టీటీడీకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీరు ఎందుకు అడుగుతారు అసలు? పోనీ మీరు నాకు తెలిసి 1-2 సార్లునా కడప దర్గాని విజిట్ చేసి ఉంటారు, అక్కడ మిమ్మల్ని ఏమైనా డిక్లరేషన్ అడిగారా? మీరు అజ్మేర్ దర్గా వెళ్ళి ఉంటే అక్కడ డిక్లరేషన్ అడిగారా? పోనీ మీరు 2019 ఎన్నికలకు ముందు సికింద్రాబాద్లో ఒక చర్చ్కి వెళ్ళారు, అక్కడ మిమ్మల్ని డిక్లరేషన్ అడిగారా? మీరు హిందూ మతాన్ని ఫాలో అవుతారో లేదా పక్కన పెడదాం, మీరు హిందూ అని ప్రకటించుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు ఎప్పుడు ప్రకటించాల. అంటే మీరు హిందువుగా ప్రకటించుకొని ఇప్పుడు చేస్తున్న ఈ వీరంగంలో ఇంతకుముందు మీరు వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలకు వెళ్ళారు, అక్కడ డిక్లరేషన్ మీరు ఇచ్చారా? మీరు అక్కడ డిక్లరేషన్ ఇచ్చుంటే బహిర్గతం చేయండి దాన్ని. మీరు అక్కడ డిక్లరేషన్ ఇవ్వని పక్షంలో టీటీడీకి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అండ్ ఇంకొకటి నేను చాలా బలంగా చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి అంటే, ఇదే టీటీడీని గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యూట్ చేసిన బాడీ కిందనే టీటీడీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ జరిగింది. అప్పుడు లేని అబ్జెక్షన్ టీటీడీ అఫీషియల్కి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా టీటీడీ ఒబే చేసింది కదా. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన టీటీడీ టెంపుల్స్ని వేరే రాష్ట్రాలని ఎక్స్పాండ్ చేసే ప్లాన్స్ని అప్రూవల్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒక అంశాన్ని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, నేను దేవుణ్ణి విజిట్ చేయాలి, నాకు మతపరమైన భేదాలు లేవు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు పంపించాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు డిక్లరేషన్ అనే ఇష్యూ ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు దీనికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు జెరూసలేం ఆర్ బెత్లెహేమ్ వెళ్ళినప్పుడు లేకపోతే దర్గాస్కి వెళ్ళినప్పుడు మీరు డిక్లరేషన్ మీద సైన్ చేశారా? మీరు అక్కడ డిక్లరేషన్ మీద సైన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఒకటైతే నేను చాలా బలంగా చెప్పగలను, అలాంటి డిక్లరేషన్ అనే ఒక ప్రక్రియని తీసి పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, అది కూడా పొత్తు లేకుండా సింగిల్గా గెలిచి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి.
అలాంటి వ్యక్తి టెంపుల్కి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ కైండ్ ఆఫ్ థింగ్ని, ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఎనీ బిగ్ పర్సనాలిటీ ఇన్ ఇండియా అపార్ట్ ఫ్రమ్ హిందూ టెంపుల్ని విజిట్ చేయాలంటే డిక్లరేషన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి దాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. సో డిక్లరేషన్ మీద ఇక నుంచి ఇలాంటి అంశాలు జరిగినప్పుడు డిక్లరేషన్ని తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదు. థ్యాంక్ యూ.